ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో వైశాఖ మాస కృష్ణపక్షంలో వచ్చే వరూధిని ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే పుణ్యం కొన్ని వేల ఏళ్ల తపస్సుతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే వరూధిని ఏకాదశి అంటారు. వరూధిని అంటే సంస్కృతంలో రక్షణ ఇచ్చేది లేదా కవచం వలె కాపాడేది అని అర్థం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే భక్తులను శ్రీ మహావిష్ణువు అన్ని రకాల ఆపదల నుండి కష్టాల నుండి ఒక కవచంలా కాపాడుతాడని నమ్మకం. ఈ రోజున చేసే విష్ణు ఆరాధన వల్ల కేవలం ఈ జన్మలోని పాపాలే కాకుండా గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించారు. 2026 సంవత్సరంలో వరూధిని ఏకాదశి ఏప్రిల్ 13 సోమవారం నాడు వస్తోంది. ఏకాదశి తిథి ఏప్రిల్ 12, 2026 రాత్రి 9:30 ప్రారంభమై ఏప్రిల్ 13, 2026 రాత్రి 11:15 ముగుస్తుంది. సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుని ఏప్రిల్ 13వ తేదీనే ప్రధానమైన ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. పూర్వకాలంలో నర్మదా నది తీరాన మాంధాత అనే ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఆయన నిరంతరం దైవచింతనలో ఉండటమే కాకుండా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఒకరోజు ఆయన అడవిలో తీవ్రమైన తపస్సులో మునిగి ఉండగా ఒక క్రూరమైన ఎలుగుబంటి అక్కడికి వచ్చి రాజు కాలు పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. రాజు ఏమాత్రం భయపడకుండా కోపం తెచ్చుకోకుండా విష్ణుమూర్తిని ప్రార్థించాడు. తన భక్తుడి ఆర్తనాదాన్ని విన్న శ్రీ మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని సంహరించాడు. అయితే అప్పటికే రాజు కాలు ఎలుగుబంటి దాడిలో పూర్తిగా దెబ్బతిన్నది. బాధపడుతున్న రాజును చూసి విష్ణుమూర్తి ఇలా అన్నాడు, రాజా, ఇది నీ పూర్వజన్మ పాపఫలం. దీని నుండి విముక్తి పొందాలంటే నువ్వు మధురా నగరానికి వెళ్ళి అక్కడ వరూధిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించు. నా వరాహ స్వరూపాన్ని పూజించు. తద్వారా నీ పాపాలు నశించి నీ శరీరం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుంది. స్వామి చెప్పినట్లుగానే మాంధాత చక్రవర్తి ఆ వ్రతాన్ని ఆచరించి తన శారీరక వైకల్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా చివరకు మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ ఏకాదశిని శరీర రుగ్మతలను తొలగించే శక్తివంతమైన తిథిగా భావిస్తారు. వరూధిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని మధుసూదనుడు లేదా వరాహస్వామి రూపంలో పూజించటం సంప్రదాయం. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. స్నాన సమయంలో విష్ణుమూర్తి నామాలను స్మరించాలి. పూజా గదిని శుభ్రం చేసి దీపం వెలిగించి, నేను ఈరోజు వరూధిని ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తున్నాను, నా కోరికలు నెరవేర్చి పాపాలను తొలగించు స్వామి అని సంకల్పం చెప్పుకోవాలి. స్వామికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పూలు సమర్పించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే అత్యంత ప్రీతికరం. చందనం, అక్షతలు, ధూపం, దీపంతో షోడశోపచార పూజ చేయాలి. విష్ణువుకు తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రసాదంలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉంచాలి. పండ్లు, పంచామృతాలు సమర్పించవచ్చు. వరూధిని ఏకాదశి వ్రత కథను చదవడం లేదా వినడం వల్ల 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఏకాదశి వ్రతం కేవలం ఉపవాసం ఉండటమే కాదు, మనసును మరియు శరీరాన్ని నియంత్రించడం. వరూధిని ఏకాదశి నాడు ముఖ్యంగా ఇప్పుడు చెప్పే నియమాలను పాటించాలి. ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి నుండే ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి. రాత్రి భోజనం మానేస్తే ఇంకా మంచిది. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఏ వస్తువును తినకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి నాడు పాప పురుషుడు అన్నంలో నివసిస్తాడని నమ్మకం. శాస్త్రీయంగా చూస్తే ఈ రోజున శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించటం వల్ల
మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది. వరూధిని ఏకాదశి నాడు కంచు పాత్రలో భోజనం చేయడం, మాంసాహారం, మద్యం, తేనె, శనగలు, పప్పు ధాన్యాలు మరియు నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున తమలపాకులు వేసుకోవడం లేదా పాన్ తినడం నిషిద్ధం. వ్రత సమయంలో మనసులో ఎటువంటి కామ కోరికలు లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి. అబద్ధాలు చెప్పడం, ఇతరులను దూషించడం లేదా చాడీలు చెప్పడం వంటివి చేస్తే వ్రతఫలం దక్కదు. ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భజనలు, కీర్తనలతో విష్ణునామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. ఇది వ్రతంలో అత్యంత ముఖ్యమైన భాగం. వరూధిని ఏకాదశి రోజున చేసే దానానికి విశిష్టమైన ఫలితం ఉంటుంది. పురాణాల ప్రకారం గుర్రాన్ని దానం చేయటం కంటే ఏనుగును దానం చేయటం గొప్పది. ఏనుగు దానం కంటే భూమి దానం గొప్పది. భూమి దానం కంటే నువ్వుల దానం గొప్పది. నువ్వుల దానం కంటే స్వర్ణదానం గొప్పది. అయితే వీటన్నిటికంటే అన్నదానం మరియు కన్యాదానం అత్యంత గొప్పవని శాస్త్రం చెబుతోంది. ఈ ఏకాదశి రోజున ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం వల్ల పితృదేవతలు తరిస్తారు. మతపరమైన నమ్మకాలతో పాటు ఏకాదశి ఉపవాసానికి గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. మన జీర్ణ వ్యవస్థకు నెలకు 2 సార్లు విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది మరియు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉపవాసం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తోంది. ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసి విష్ణువును పూజించి బ్రాహ్మణులకు లేదా పేదలకు భోజనం పెట్టి ఆ తర్వాతే వ్రతాన్ని విరమించాలి. ద్వాదశి రోజున కూడా తులసి తీర్థాన్ని స్వీకరించి భోజనం చేయటం అత్యంత శుభప్రదం. వరూధిని ఏకాదశి అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకుని ఒక గొప్ప అవకాశం. మన దైనందిన జీవితంలో చేసే తెలిసి తెలియని తప్పుల నుండి విముక్తి పొంది దైవానికి దగ్గరయ్యే మార్గం ఇది. ఈ 2026 ఏప్రిల్ 13న రాబోతున్న వరూధిని ఏకాదశిని మీరు కూడా భక్తితో ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.